ఫారిన్ వెళ్ళాలనుకున్నది ఈ అబ్బాయే కదా? అనుకుంటే సరిపోతుందండి. అది ఏమైనా బిస్కీ బాట్ల 50 రూపాయలకి 100 రూపాయలకి రావడానికి వీసా రావాలంటే బోల్డంత డబ్బు ఖర్చు అవుతుంది. ఏం పర్వాలేదు, ఎంత డబ్బు ఖర్చైనా నేను భరిస్తాను. అబ్బాయి ఏ దేశం వెళ్ళాలనుకుంటే ఆ దేశం పంపించే బాధ్యత నాది. కాఫీ తీసుకోండి. తీసుకోండి. అవును, అబ్బాయి వెళ్లే ముందు అమ్మాయి పెళ్లి కూడా చేసేస్తే చూసే వెళ్తాడు. నిజమే సార్. మరి సంబంధాలు దొరకాలి, కుదరాలి, కలవాలి, జరగాలి. అమ్మాయి లక్షణంగా ఉంది. మంచి సంబంధం చూసి ఎంత కట్నమైనా సరే ఇచ్చి గ్రాండ్ గా నేనే పెళ్లి జరిపిస్తాను. ఓట్లు వేసి గెలిపించినందుకే ఇన్ని సమస్యలు తీరుస్తామంటున్నారు. సారీ సార్, ఆ రోజు మందులో ఉన్నాను. మీకే వేశానో ఇంకెవరికి వేశానో తెలీదు. ఇంతకీ మీరే పని మీద వచ్చారో చెప్పనే లేదే. నిన్న నాకు సన్మానం జరుగుతుంటే మా అమ్మాయి దివ్య, నీకు తెలుసు అనుకుంటాను, మీ అబ్బాయి వేణుని తీసుకొచ్చి VIP సీట్లో కూర్చోబెట్టింది. పొలిటికల్ గా ఎన్నో కాంబినేషన్ చూసిన వాడిని. వాళ్ళిద్దరి కాంబినేషన్ నాకు అర్థమైంది. అక్కడే నా సమస్య కూడా ఆరంభమైంది. వాళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారు, అనుమానం లేదు. ఇప్పుడు నా కూతుని పిలిచి ఎవరమ్మా అతను అని అడిగాను అనుకో, నా ఫ్రెండ్ డాడీ అంటుంది. ఫ్రెండ్ ముదిరితే ప్రేమికుడే కదమ్మా, రేపు ఫ్రెండ్షిప్ ప్రేమైంది డాడీ అంటుంది. వెంటనే నేను వద్దమ్మా, మన అంతస్తు ఏమిటి, కులం ఏమిటి, మతం ఏమిటి, అతనేమిటి అని. అప్పుడు నాకన్నిటికంటే ప్రేమే ముఖ్యం డాడీ, అతను లేకపోతే నేను చచ్చిపోతాను అంటుంది. కూతురు చచ్చిపోతాను అంటే ఏ తండ్రైనా ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు కదమ్మా. అందుకే మీ వాడినే చంపేద్దామనుకుంటున్నా. బాధపడకమ్మా, బిడ్డను చంపుతానన్న సంగతి ముందుగా తొలగి చెప్పటం ధర్మం కదా. రాజకీయ నాయకుడి జీవితానికి మద్దర్లే మైలురాళ్ళు. కానీ ఒక మద్దరు కూడా చేయకుండా పొలిటికల్ గా పైకొచ్చిన వ్యక్తిగా నాకు క్లీన్ సర్టిఫికెట్ ఉంది. అయినా నా కూతురు భవిష్యత్తు కోసం ఫస్ట్ టైం మీ అబ్బాయిని మద్దతు చేయిద్దామనుకుంటున్నా. రేపు మీ అబ్బాయి ఏ రోడ్డు మీదో నడిచి వెళ్తుంటాడు. 2 నిమిషాల్లో నెంబర్ లేని లారీ వచ్చి గుద్దేస్తుంది. ఇక మామూలే, రక్తం అడుగుల్లో శవం, పేపర్లో ఫోటోలు, పోలీసు దర్యాప్తులు, యాక్సిడెంటల్ డెత్, ఫైల్స్ క్లోజ్. చూడమ్మా, ఏ తల్లైనా కన్న కొడుకు తనకు కొరువు పెట్టాలనుకుంటుందే కానీ కొడుక్కి కొరువు పెడుతుంటే చూస్తూ బతకగలదా? బతకలేదు. నీ కొడుకు ప్రాణాలతో ఉండాలంటే నే చెప్పినట్టుగా చెయ్యాలి. మీ అబ్బాయి మా అమ్మాయికి దూరం కావాలి. వాళ్ళిద్దరూ శాశ్వతంగా కలవకూడదు. మీరు నాకు ఈ సాయం చేస్తే మీ అందరి జీవితాలు హాయిగా గడిచిపోయే ఏర్పాట్లు చేస్తాను. ఒక అమ్మగా ఆలోచించుకో. ఈ విషయం మీ అబ్బాయికి తెలిసినా మా అమ్మాయికి తెలిసినా చచ్చేది మాత్రం మీ అబ్బాయి. విశాఖపట్నం పాప, ఓ బంగాళాఖాతం చేప, లేచిపోదాం ఐరోపా, ఇక ఎత్తై తెరచాప. విశాఖపట్నం పాప, ఓ బంగాళాఖాతం చేప, లేచిపోదాం ఐరోపా, ఇక ఎత్తై తెరచాప. చికి చికిన కథ, దిగిన దిగి దిగిన కథ, దిరణ దిర దిరణ కథ, సయ్యో సయ్యో. రాయలసీమ మామ తను పుట్టిన
ఫేరన్ మొక్క సోకు చూడరో అరేబియా తట్టక 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 తటతటత. పన్నీరు టిక్క పగడపు ముక్క పరసకల పరసలేమియా కంటి చూపుతో చెబుతా నీ పాడి కొలతలు వనిత నడుము మడతలో కలత కౌమించి చేసెరు దిగిత త్వరగా నువ్వు బరిలోకొస్తే సోకు భారం నాదమ్మో గుడిలో కవ్వాలి పాడి చేసి దాడి చూపి వాడి కబడ్డీ ఆడిస్తానమ్మో. రాయలసీమ మామ తను పుట్టిన వాళ్ళ దోమ జిందాబాద్ మన ప్రేమ చేద్దామా హంగామా సొక్కుల రాజు మెసయి గాజు నువ్వే వయసుకు రారాజు దచ్చగ 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 నా సన్ రైజు ముద్దుల ప్రైజు ఇస్తానమ్మా ఈ రోజు తచ్చక 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 తటతటత. వయసు పెంచరా వరదా నీలోగలేను రోగురుడా తీసి సిగ్గులా పరదా చలిపిస్త కిస్సులా కొరడా అమ్మో నిస్పీడు దుమ్మి తుఫాను మీలు చేయనయ్యో నన్నే కంగారు పెట్టి కలవర పెట్టి యాక్సిడెంటలీ చేసిపోబోయా విశాఖపట్నం పాప ఓ బంగాళాఖాతం చేప లేచిపోదం ఐరోపా ఇక ఎత్తై తెరచాప ఊరికి రైల్ బండిలగా పుస్తకం నా సావిరంగా తీసి సర్కారులగా ఏదో చేసేయగా చిక చికినగత దిగన దిగ దిగనగత దిరన దిర దిరనగత సయ్యో సయ్యో. అమ్మాయి గారు మిమ్మల్ని కలవడానికి అమ్మగారు వచ్చారు. ఏంటంటే ఇంత సడన్ గా మీరు మా ఇంటికి లోపల రండి. రండి. కూర్చోండి. ఆంటీ నేను అసలు మీ ఫ్యాన్ తెలుసా? మిమ్మల్ని ఫస్ట్ టైం చూసినప్పుడే మీలాంటి అమ్మ నాకు లేదే అని చాలా అన్హ్యాపీగా ఫీల్ అయ్యాను. తర్వాత హ్యాపీగా ఫీల్ అయ్యాను అనుకోండి. ఎందుకంటే అమ్మగా మిస్ అయినా అత్తగా దొరికారు కాబట్టి. నీకు అత్తయ్యగా ఉండే అర్హత నాకుందేమో కానీ నీకు భర్త అయ్యే అర్హత మాత్రం మా వాడికి లేదు. ఆంటీ అవునమ్మా, నీ ప్రేమలో నిజాయితీ ఉంది, వాడి ప్రేమలో స్వార్థం ఉంది. నాకు తెలుసమ్మా, ప్రేమ మనుషుల్ని బ్రతికిస్తుందని, కానీ డబ్బు మనుషుల్ని నడిపిస్తుంది. కొంతమందికి ఆ ప్రేమ విలువ తెలియదు కాబట్టే ఆ డబ్బుకే విలువిస్తారు. అలాంటి వాళ్ళలో నా కొడుకు ఒకడు. నీ దగ్గరికి వచ్చి నువ్వు మేయర్ కూతురు అన్న విషయం తెలియదని చెప్పాడా? అవునండి, కానీ నువ్వు మేయర్ కూతురు అన్న విషయం తెలిసే నిన్ను ప్రేమలోకి దింపాను. బిడ్డ తప్పు చేస్తే ఏ తల్లైనా బిడ్డనే సమర్థిస్తుంది. కానీ నా కొడుకు సమర్థించుకునే తప్పుల్ని దాటిపోయి అసహించుకునేంత స్థాయికి ఎదిగిపోయాడు. అందుకే నీ దగ్గరికి వచ్చి వాడి గురించి నిజం చెప్తున్నాను. మాటలతో మనుషుల్ని ఆకర్షించుకునే కెపాసిటీ వాడుకుంది. చిన్నప్పుడు వాడికి మాటలు బాగా రావాలని నేనే వాడికి పసపోసాను. కానీ ఆ మాటలే నీలాంటి ఆడపిల్ల జీవితాన్ని తలకింద చేస్తుందని నేను ఊహించలేదు. వేణు గురించి మీరు ఇలా చెప్తుంటే నేను నమ్మలేకపోతున్నానంటే. వాడికి నీకు పరిచయం రోజుల్లోనే ఉంది, కానీ కన్న తల్లిగా వాడితో నాకు సంవత్సరాల అనుబంధం ఉంది. వాడి గురించి నీకన్నా నాకే ఎక్కువ తెలుసు అనుకుంటాను. తల్లిగా వాడిని మార్చాలని ఎంతో ప్రయత్నించాను, కానీ మార్చలేకపోయాను. నా మాట విని వాడిని మర్చిపోతే నీ జీవితం బాగుంటుంది. వాడిని నమ్మితే నీ జీవితాన్ని నువ్వు మర్చిపోవాల్సి వస్తుంది. ఒరే వేణు, వేణు, ఏమిట్రా ఆలోచిస్తున్నా?